మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో ఈరోజు పొద్దున టీ పెట్టుకున్నానండి. రోజు కాఫీ తాగుతాం కదా, ఈరోజు నా కోసం టీ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇదిగోండి, రాత్రి మినప్పిండి బియ్యపిండితో చక్రాలు చేశానని చెప్పాను కదా, ఆ చక్రాలు టీలో తినటం కోసం టీ పెట్టుకున్నాను ప్రత్యేకంగా. టిఫిన్ అయితే దోశలు, కానీ ఈ రోజుకి టిఫిన్కి ఇలా తిన్నాను అనమాట. నాకు చాలా ఇష్టం టీలో ఇలా చక్రాలు కానీ కారపూసలు కానీ తినడం. అయితే తెలియని వాళ్ళు ఏమంటారంటే, మీరు భలే చెప్తారండి వెరైటీ అని. కాదు, వెరైటీ ఏం కాదు, కొత్తగా నేను కనిపెట్టింది కాదు. చాలామంది కారపూస కానీ చక్రాలు కానీ టీలో పోసుకొని తింటారు, టేస్ట్ బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నాకులాగా టీలో కారపూస చక్రాలు వేసుకొని తినటం ఇష్టం ఉండేవాళ్ళు ఎవరన్నా కామెంట్ చేయండి అబ్బా ఈ వీడియోకి. ఎందుకంటే మన వాళ్ళు చూశారనుకోండి, ఓహో ఇలా కూడా తింటారా అని తెలుసుకుంటారనమాట. శనగపిండితో చేసిన పిండి వంటలు తినాలంటే కొంచెం గ్యాస్తో ఇబ్బంది పడాల్సి వచ్చిందని భయపడుతుంటారు కదా. ఆ ప్రాబ్లం లేకోకుండా బియ్య పిండి మినప్పిండితో చక్రాలు చేశాను. కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంది. చక్రాలు చేసే విధానం లాంగ్ వీడియో చేసి ఈ వీడియో కింద లింక్ పెట్టాను, చూడండి. వీడియో మీకు నచ్చుతుంది. ఇక ఈరోజు శుక్రవారం కదా, మన ఫ్యామిలీ అందరికీ శుభ శుక్రవారం. అమ్మ దీవెనలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.